పదంలోనే ఉంది కదా. వస్తే ఆహ్వానిస్తామన్నారు కానీ మేం పిలుస్తామంటారు. ఇప్పుడు నాకు బాగా గుర్తు, మన కళ్ళెదురుగుండా జరిగిందే ఓ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. చిరంజీవి పార్టీ పెట్టారు, చిరంజీవిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అప్పుడు చిరంజీవి వెళ్ళాడా కాంగ్రెస్ దగ్గర, కాంగ్రెస్ చిరంజీవి దగ్గరకు వచ్చిందా? అహ్మద్ పటేల్ ని దూతగా పంపించారు. వచ్చి చిరంజీవితో మాట్లాడాక అంటే అప్పుడు ఆయనకు ఓటు బ్యాంక్ ఉంది, ఒక 18 సీట్లు ఉన్నాయి, ఆ లెక్క వేరు కదా. ఇప్పుడు మీరేమంటున్నారు? షర్మిల అదే కదా, అందుకే అంటున్నాను నేను. ఏం ఆశించి ఆహ్వానించారనే నా ప్రశ్న అదే. నేను వాళ్ళు ఆహ్వానించలేదంటున్నా నేను. వాళ్ళు ఆహ్వానిస్తే అట్లా వస్తాడు. అక్కడంటే పార్టీ విలీనం, అది చాలా 18 సీట్లు కలిపేసుకున్నారు. ఇక్కడ ఎవరున్నారండి, ఒక ఎమ్మెల్యే లేడు. అదేంది ఆవిడ చెప్పింది కదా నిన్న, మేము పోటీ చేయకపోవడం వల్ల 10,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ 35 సీట్లు గెలిచింది. అదే అంటున్నాను. ఆ మొక్క కాంగ్రెస్ ఫీల్ అవట్లా, ఆవిడ ఫీల్ అవుతుంది. కానీ ఎవడో కింద ఇచ్చి ఉంటాడు ఆ కాగితం, 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్లంతా కూడా మన వల్లేనమ్మా అని. కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన సీన్ ఉంటే ఈవిడ అది ఒక అర్థం ఉండేది. ఈవిడ పోటీ చేసి అప్పుడు అక్కడ 10,000 తేడాతో ఓడిపోయి ఈవిడకు 10,000 వచ్చి ఉంటే ఒక లెక్క ఉండేది. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మన చంద్రబాబు గారు అభివృద్ధి లెక్కలాగా ఉంటది. ఇప్పుడు మీరు కష్టపడ్డారు, మీ సంపాదనతో మీరు ఉద్యోగం చేసుకున్నారు, మీ అమ్మ నాన్నల సంపాదనతో ఏదో ఓ స్టేజ్కి వస్తారు. ఇవాళ మీరు బతుకుతున్నారండి చంద్రబాబు గారి వల్ల అని చెప్తుంటారు వాళ్ళు. ఇప్పుడు షర్మిలగా చెప్పుకునేది కూడా, షర్మిల తరపున మాట్లాడే వాళ్ళది కూడా అట్టగే ఉంది. షర్మిల మాట్లాడుకుంది, పాపం షర్మిల తరపున ఎవరు మాట్లాడలేదులే. కాంగ్రెస్ గెలిచింది నా వల్ల అని అనమనండి, అక్కడ కాంగ్రెస్ పార్టీని అనమనండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది షర్మిల వల్లని.